మన సనాతన ధర్మంలో వేదాలు జ్ఞాన ప్రవాహంలా కొనసాగుతూ మానవ సమాజానికి మనుగడనిస్తున్నాయి. వేదాలు సకల చరాచర సృష్టి, స్థితి, లయకు సంబంధించిన ప్రతి విషయాన్ని జ్ఞానం రూపంలో మనకు వెలుగును అందిస్తున్నాయి. ఈ వెలుతురులోనే మన నాగరిక సమాజం సరికొత్త దిశ వైపు అడుగులు వేస్తోంది. మన సనాతన ధర్మానికి పట్టుగొమ్మైనటువంటి బృహత్ గ్రంథం ఋగ్వేదం. వేదాల్లో తొలి వేదంగా పిలువబడే ఋగ్వేదం ఆధ్యాత్మికత, తాత్విక సిద్ధాంతాలపై లోతైన అంతర్దృష్టిని అందిస్తుంది. ఈ గ్రంథాల్లో అనేక మంది దేవతల గురించి ప్రస్తావన ఉంది. అందులో ఒకరు అరణ్యాని. అరణ్యాని అడవులకు అధిదేవత. మానవ సమాజం, ప్రకృతి మధ్య ఉన్న లోతైన సంబంధాన్ని అరణ్యాని అమ్మ మనకు సూచిస్తుంది. అరణ్యం అంటే అడవి అని అర్థం. ప్రకృతి మాతగా అరణ్యానికి పేరుంది. అరణ్యాలకు అధిదేవత అయినటువంటి అరణ్యాని మానవ సమాజానికి, ప్రకృతికి మధ్య ఒక వారధిగా, ఒక దిక్సూచిగా మనకు కనిపిస్తుంది. మన సనాతన ధర్మంలో ప్రకృతికి అతిపెద్ద పీట వేశారు. అందులో అరణ్యాలు, సముద్రాలు, సెలయేళ్లు, నదులు, పర్వతాలు, ఎడారులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రకృతిలో భాగమే. వేదాలలో ప్రకృతి వర్ణన ద్వారా ఈ సృష్టి మూలాలను విశదీకరించే ప్రయత్నం చేశారు. ఋగ్వేదంలో అరణ్యాని గురించి పూర్తి సమాచారం అందించలేదు. ఆమె వంశవాళి గురించి పేర్కొనలేదు. అయినప్పటికీ ఆమె విశ్వ సారాంశంలో లోతుగా పాతుకుపోయింది. కొన్ని వివరణల్లో ఆమె పృథ్వీ అంటే భూమి, దయాస్ అంటే ఆకాశం కలయిక నుండి జన్మించిన భూమి ఆకాశం కుమార్తె అని సూచిస్తారు. ఆమె తల్లిదండ్రులు హరితంతో నిండి ఉన్న అడవిని అందించారు. ఆ పచ్చటి పందిరిని స్వర్గానికి ద్వారంగా మలిచారు. ఋగ్వేదంలో అరణ్యాని తరచుగా ఒంటరి వ్యక్తిగా పేర్కొన్నారు. ఆమె ఎలాంటి దైవిక భాగస్వామి సహవాసం లేకుండా అడవుల్లో తిరుగుతుంది. ఆమె ఒంటరితనానికి ప్రతీక కాదు. ఆమె స్వతంత్రతకు, శక్తికి చిహ్నంగా ఉంటారు. ఆమె ఇతర దేవతల తరహాల్లో కుటుంబం, బంధాలకు కట్టుబడి ఉండరు. అరణ్యం ఆమె స్వీయ నిరంతర ఆత్మగా మనకు కనిపిస్తుంది. భూమిని ఆకాశంతో కలిపే అడవికి రక్షకురాలిగా అరణ్యని కనిపిస్తుంది. ఆమె కర్తవ్యం చెట్లు, జంతువుల శ్రేయస్సును నిర్ధారించడం మాత్రమే కాదు, పర్యావరణ వ్యవస్థను, సునిశితమైన సమతుల్యతను కాపాడుకోవడం కూడా అందులో భాగమే. పక్షుల కిలకిలా రావాల నుండి ప్రవహించే సెలయేళ్ల వరకు అడవిలోని ప్రతి శబ్దం అరణ్యాని పాటగా మనకు కనిపిస్తుంది. ప్రకృతి నుండి సంగీతం, రాగాలు, స్వరాలు మనకు లభిస్తాయి. అందుకే స్వరాగాలకు అధిదేవతగా అరణ్యాని మనకు కనిపిస్తుంది. అడవుల్లో తప్పిపోయిన వారికి అరణ్యాని రక్షగా, వారికి మార్గనిర్దేశం చేస్తుందని నమ్ముతారు. దట్టమైన పొదల్లో ఆమె ఆశాజ్యోతిగా నిలుస్తుంది. నేటి మన ఆధునిక జీవితంలో మనం కొన్నిసార్లు ప్రకృతితో మమేకం అవడం మర్చిపోతాం. అరణ్యాని ఋగ్వేదం ద్వారా ప్రకృతిని మనకు గుర్తు చేస్తుంది. అది చెట్టు లేదా జంతువు అన్నీ కూడా సమానమేనని అరణ్య మనకు బోధిస్తుంది. ఈ ప్రకృతిలో ప్రతి విషయం గౌరవానికి అర్హమైనది. ఈ సృష్టిలో అన్ని జీవులు అరణ్యం నుంచి ఆవిర్భవించాయి. అందుకే జీవుల మధ్య తారతమ్యాలు, భేదాలు లేవని అరణ్యాని మనకు చెప్తుంది. ప్రకృతి అరణ్యాని సునిశితమైన పర్యవేక్షణలో సకల జీవులకు ఓదార్పునిస్తుంది. ఆ తల్లి కరుణతో మనందరం శాంతిని పొందవచ్చు. మన అంతర్గత శక్తులతో మనం అనుసంధానం అవ్వచ్చు. అరణ్యాని ఉనికి సమతుల్యత చుట్టూ తిరుగుతుంది. ప్రకృతి నుండి మనకు అవసరమైన వాటిని మాత్రమే తీసుకోవాలని, ఎల్లప్పుడూ మనం ప్రకృతికి తిరిగి ఇవ్వాలని ఆమె మనకు నేర్పుతుంది. రాబోయే తరాలకు అడవిని సజీవంగా ఉండేలా చూస్తుంది. ఆధునిక భౌతిక శాస్త్రాల్లో కూడా ఇలాంటి సిద్ధాంతమే మనకు కనిపిస్తుంది. అరణ్యాని జీవితం ప్రకృతితో మన అందరి పరస్పర సంబంధాన్ని అన్వేషించడానికి, అర్థం చేసుకోవడానికి, గౌరవించడానికి ప్రోత్సహిస్తుంది. ఋగ్వేదంలో అరణ్యాని చిత్రీకరణ కేవలం ఒక దేవత మాత్రమే కాదు, ఆమె ఒక జీవితకాలపు పాఠం, ఒక ఆశాకిరణం. ఆమె ద్వారా సనాతన ధర్మంలో గౌరవానికి, అవగాహనకు, సజీవానికి మార్గాన్ని నిర్దేశిస్తుంది. మనం మన బాటలో నడుస్తున్నప్పుడు ప్రకృతి పట్ల మనకు కలిగి ఉన్న బాధ్యతను గుర్తు చేసుకుంటూ అరణ్యాని ఆత్మను మన హృదయంలో నింపుకుందాం. ఋగ్వేదంలో అరణ్యానికి ఒక శ్లోకం మొత్తం అంకితం చేయగా, అందులో ఆమె రహస్యమైన స్వతంత్ర స్వభావాన్ని నొక్కి చెప్తూ అరణ్యానికి ఆత్మగా పేర్కొంటూ ఆమె సారాంశాన్ని మనందరికీ తెలియజేస్తుంది. సనాతన ధర్మం ప్రపంచానికి ఒక వరం లాంటిది. సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని మేము అన్టోల్డ్ స్టోరీస్ ఫ్రమ్ హిందూయిజం, వేదిక్ ఫ్యాక్ట్స్, ధర్మ సందేహాల ద్వారా మనలో చాలామందికి తెలియని విషయాలు చెప్తూ జాగృతిపరిచే ప్రయత్నం చేస్తున్నాం. సనాతన గొప్పతనాన్ని చాటేందుకు వీడియోస్ను లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో పంచుకోండి.